సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి వాగ్దానము విలాప గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. తాను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము నిన్ను నన్ను ఒక కోణంలో బలపరుస్తుంది. మనకు ఏదైనా కొదువైనప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు మనము అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అనగా ఎవరైతే దానికి సామర్థ్యంలో, ఎవరైతే దానికి సహాయం చేయగలరో, లేకపోతే ఎవరైతే మనల్ని నడిపించగలరో వారి దగ్గర మనం వెళ్తూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. అయితే ఎవరైతే ఆయన వెతుకుతారో వారి పక్షమునంట ఆయన కృప చూపే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియకుమార కుమార్తె, నువ్వు మనుషుల మీద అనుకుంటున్నావేమో, మంచిదే, మనుషులే సహాయం చేయాలనుకుంటాం. కానీ ఆ మనిషి హృదయాలు కలిగించేది మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ నువ్వు అడిగి సహాయం చేయకపోవచ్చేమో, కానీ నీవు ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ దినాన ఏ వ్యక్తి అయితే కావలసినదో ఆ వ్యక్తి ఆ హృదయాన్ని మార్చి చేయగల సమర్థుడు మన దేవుడు. కావున ఈరోజు ప్రభువుని వెతకండి. ఈ ఉదయకాల సమయంలో ఆ సన్నిధిలో ప్రార్థించి నమ్మకంతో ప్రభువుని అడుగు. విధేయత కలుగుండు. ఎదుగో తన పట్ల ఎవరైతే వెతుకుతారంట ఆయన దయ చూపే దేవుడు. ఈరోజు మనం కరుణిస్తాడు. ఆయన కనుకను చూపుతాడు. తన ఉద్దేశాలు మన పట్ల బయలుపరుస్తాడు. తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. భయపడక, ఆందోళన చెందక ప్రభుని నమ్మకంచు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నాను. నీ బిడ్డను వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షములతో నింపమంటున్నాను దేవానికి ఉన్నాను. ఎదుగో ప్రభా, మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఎవరైతే మొదలుపెడుతున్నారో రక్షణ దయచుతున్నా ప్రభా, మీ కనుక రానివ్వండి. మీ సహాయం దయచేయండి. నీ కృపాక్షములతో నింపమంటున్నాను దేవానికి ఉన్నాను. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాను దేవానికి ఉన్నాను. నీ మేలు దయచేసి నీ కృపాక్షములతో బలపరిచి సమృద్ధిపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. నమ్మకంచి అని వెతకండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.